ఈ రాత్రి దేవుడు మాట్లాడే వర్తమానము మన హృదయానికి సంబంధించిన వర్తమానము. మన హృదయానికి సంబంధించిన వర్తమానం. ఎందుకు హృదయానికి సంబంధించిన వర్తమానము అనంటే, దేవుడు మన హృదయానికి చాలా ప్రత్యేకత ఇచ్చాడు. చాలా ప్రత్యేకత ఇచ్చాడు. శరీర భాగములు అన్నీ ఒక స్థాయిలో ఉంచితే హృదయాన్ని ఓ స్థాయిలో ఉంచాడు. అందుకని ఆయన ఏమంటారంటే, కొరింథీ పత్రిక 3వ అధ్యాయం 16వ వచనంలో, నీ హృదయము నాకు ఆలయము అని చెప్తారు. ఆయన ఏమని చెప్తారు? నీ హృదయము నాకు ఆలయము అంటారు. అంటే నాకు ఇల్లు, నేను ఉండే స్థలము అని చెప్తారు. ఆయన ఉండే స్థలము ఎలా సరిపోతుంది? జ్ఞాని అయినటువంటి సొలొమోను గారు యెరూషలేము మందిరాన్ని కట్టడానికి పూనుకున్నప్పుడు ఆయన ప్రార్థిస్తారు ప్రభుతోటి. ఏమని ప్రార్థిస్తారంటే, ప్రభువా, నీ సింహాసనమేమో ఆకాశమందు ఉంది, నీ పాదములేమో భూమి మీద ఉన్నాయి. నీ సింహాసనము ఆకాశం అంత ఎత్తైనది, నీ పాదములు పట్టేంత స్థలము భూమి ఇది. ఇంత గొప్ప దేవుడవు, నేను కట్టే ఈ 4 గోడల మందిరంలో ఎలా ఉంటావు అని ఆశ్చర్యంగా అడుగుతాడు సొలొమోను. దేవుడు చాలా గొప్ప సమాధానం చెప్తారు. ఆ సమాధానము ఎప్పుడు నెరవేరింది అంటే, కొత్త నిబంధనకు వచ్చిన తరువాత ఆయన, నీ హృదయములో నేనుంటాను, నా ఇల్లు ఏదైనా ఉందంటే నీ హృదయము అన్నాడు ప్రభు. హృదయానికి చాలా ప్రత్యేకత ఇచ్చాడు ఆయన. చాలా ప్రత్యేకత ఇచ్చాడు. ఆయనకు ఇల్లు కావాలి అని ఆయన ఈ భూమి మీద ఉండగా ఎప్పుడూ ఆశించలేదు. నా మాటలు మీకు అర్థమవుతున్నాయండి? యేసు ప్రభువారు భూమి మీద నివసించేటప్పుడు ఆయనకంటూ ఓ ఇల్లు కానీ, ఓ చిన్న పాక కానీ, ఓ చిన్న బిల్డింగ్ కానీ ఏమీ లేదు. ఎందుకంటే ఓ రోజు వచ్చి కొంతమంది వచ్చి ఇలా అడుగుతారు, ప్రభువా, నీవు ఎక్కడుంటావు? నీతో ఉండాలనుకుంటున్నాను, ఎక్కడుంటావు? నేను వస్తానంటే, ఆకాశ పక్షులకు గూళ్ళు ఉన్నాయి, నక్కలకేమో బొరియలు ఉన్నాయి, మనుష్య కుమారుడు తలవాల్చడానికి ఏం లేదు, చోటు లేదు, స్థలం లేదు, తలవాల్చుకోవడానికి కూడా చోటు లేదు. అందుకే యేసు ప్రభువారు తన పరిచర్య ప్రారంభించక ముందు తల్లి దగ్గర ఉన్న, ప్రారంభించిన తరువాత ఆయన సేవ పరిచర్య మీద వచ్చేసి ఉదయమంతా పరిచర్య చేసి సాయంత్రం అయ్యేసరికి ఎక్కడికి వెళ్ళేవాడు? ఒలీవల కొండ మీదకి వెళ్ళి ప్రార్థన చేసేవాడు. మరలా చాలా చీకటిగా ఉన్నప్పుడు ఎక్కడున్నాడు? ఒలీవల కొండ దగ్గర ఉన్నాడు. అంటే ఉదయమంతా సువార్త, రాత్రంతా ప్రార్థన. ఆయనకు పడుకోవడానికి, ఉండడానికి ఇల్లే లేదు. కానీ ఆయన ఆరోహణమైన తరువాత, ఆయన ఎత్తబడిన తరువాత ఆయన అడిగిన మాట ఏమిటంటే, నీ హృదయం ముందు చూశారు, ఆ హృదయము నాకు ఇల్లు. ఆ ఇల్లుని ఎవడైనా పాడు చేస్తే నేను పాడు చేసేస్తాను అంటారు. చూడండి ఒకసారి కొరింథీ పత్రిక 3వ అధ్యాయము. కొరింథీలకు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 16వ వచనం చూద్దామా? చూడండి 16వ వచనం. మీరు దేవుని ఆలయమై ఉన్నారనియు, దేవుని ఆత్మ మీలో నివసించుచున్నాడనియు మీరు ఎరుగరా? ఎవడైనను దేవుని ఆలయమును పాడు చేసిన యెడల దేవుడు వానిని ఏం చేస్తారంట? పాడు చేస్తాడు. దేవుని ఇంటి గురించి ఎంత ప్రత్యేకత! ఈరోజు మనం దేవుని ఇల్లు గురించి మాట్లాడుకున్నాం. దేవుడు ఉన్న ఇల్లు ఎలా ఉంటుందో కొన్ని విషయాలు చాలా క్లుప్తంగానే చెబుతాను. ఆయన ఉన్న ఇల్లు ఎలా ఉంటుందో, మనము ఆయన నివసించే ఇల్లుగా మనముంటే మనము ఎలా ఉంటామో వాక్యం చెప్పేస్తుంది. ఒకవేళ వాక్యమైన తరువాత మనకు అర్థమైపోతుంది, ఇది దేవుడు నివసించే ఇల్లా లేకపోతే దయ్యాలు నివసించే ఇల్లా. దేవుడికి స్థానం ఉందా, దయ్యాలకు స్థానం ఉందా మన ఇంట్లో? అంటే మన ఇల్లు అంటే మనమే. చెప్పండి, మనమే ఆయన ఇల్లు. సరే, ఆయన నివసించే ఇల్లు మన హృదయము, మనము అని తేల్చి చెప్పేశాడు చిట్ట చివరితో. ఆయన ఉన్న ఇల్లు ఎలా ఉంటుందో కొన్ని విషయాలు మీతో పంచుకుంటాను. రండి ఒకసారి నాతో మార్కు సువార్త
మార్కు సువార్త 2వ అధ్యాయానికి రండి. యేసు ప్రభువారు ఆయన పరిచర్య చేస్తూ చేస్తూ ఓ ఇంటిలో ఆయన ఉండడం జరిగింది. 2వ అధ్యాయము మనమందరం తీయండి, మొదటి నుండి చదువుతాం. మార్కు సువార్త 2వ అధ్యాయం మొదటి నుంచి నేను చదువుతున్నాను, జాగ్రత్తగా వినండి. కొన్ని దినములైన పిమ్మట ఆయన మరల కపెర్నహూములోనికి వచ్చెను. ఆయన ఇంట ఉన్నాడని వినవచ్చినప్పుడు అనేకులు కూడి వచ్చిరి గనుక వాకిటనైనను వారికి స్థలము లేకపోయెను. ఆయన వారికి వాక్యము బోధించుచుండెను. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఏమన్నా అర్థమైంది నీ మాట? ఏమన్నా అర్థమైందా? కపెర్నహూము అనే ఓ గ్రామానికి వచ్చేశారు. ఈ కపెర్నహూములో ఓ ఇంటిలో యేసు ఉన్నాడు అన్న వార్త వినబడింది. వినబడడంతో అక్కడకు చాలా మంది ప్రజలు వచ్చేసారంట. వాకిట కూడా స్థలం లేదంట. వాకిట కూడా స్థలం లేదు. ఇంకా వేరే ఎవరు ఉండడానికి ఇంకా స్థలము లేదు. యేసు ఉన్న స్థలము కిక్కిరిసిపోయింది. ఈ మాట ఏమి సెలవిస్తుంది అంటే, యేసు ఉన్న ఇంటిలో ఇక దేనికి తావు లేదు, ఇంత కూడా స్థలం లేదు. యేసుకు స్థలము ఉంది పూర్తిగా. ఆయన ఇంటి బయట లేదు, వాకిట లేడు, ఆయన ఎక్కడో లేడు, ఆయన ఇంటిలో ఉన్నాడు. కాబట్టి ఇక అక్కడ స్థలము లేనే లేదు. ఈ లోకపరమైనటువంటి ఏ విషయానికి కూడా యేసు ఉన్న ఇంటిలో స్థానం ఉండదు. లోకానికి కానీ, లోకాశలకు కానీ, లోకానికి కానీ, పాపానికి కానీ, లోకానికి కానీ, లోకంలో ఉన్న భోగవాగ్యాలకు కానీ యేసు ఉన్న ఇంటిలో వేరే దేనికి తావుండదు, వేరే దేనికి చోటు ఉండదు. యేసు ఉన్న ఇంటిలో యేసు మాత్రమే ఉంటాడు. యేసు ఉన్న ఇంటిలో ఇక పాపానికి చోటు లేనే లేదు. అక్కడ వేరే వారు ఎవరు చోటు లేదంట. వాకిటైనను కొంచెం స్థలం లేదంట. ఏం చేస్తున్నారు ఆయన అక్కడ నుండి? ఏం చేస్తున్నారు చూడండి. ఆయన వారికి వాక్యము బోధించుచుండెను. ఏంటండి? ఆ యేసు ఆ ఇంటిలో ఉండి వారికి వాక్యాన్ని బోధిస్తున్నారు. యేసు ఉన్న ఇంటిలో నుండి ఏమొస్తుందో తెలుసండి? బూతులు పురాణం రాదు. యేసు ఉన్న ఇంటిలో వాక్యము వెదజల్లుతుంది. యేసు ఉన్న ఇంటిలో దేవుని మాట ప్రచురమవుతుంది. ఇప్పుడు ఎప్పుడు ప్రతి క్షణము కూడా యేసు వార్త చాటుతూనే ఉంటుంది ఆ ఇల్లు. ఎందుకంటే యేసు ఉన్నాడు కాబట్టి. యేసు ఉన్న ఇల్లు ఆనందానికి, వాక్యానికి అక్కడ స్థానం ఎక్కువ. యేసు ఉన్న ఇల్లు సంతోషకరమైన వార్తకు, వాక్యానికి చోటు. యేసు ఉన్న ఇల్లు ఆరోగ్యవంతమైన దానికి చోటు. యేసు ఉన్న ఇల్లు వాక్యము వెదజల్లుతుందంట, వాక్యాన్ని బోధిస్తున్నారంట. ఈ మాటలు వింటున్న ప్రియమైన సోదరి, నా స్నేహితులారా, యేసు ఉన్న ఇల్లు మీరు, నేను, మనమందరము అయితే మన హృదయంలో నుండి వాక్యమే వస్తుందా? మన నోటంట వాక్యమే వెదజల్లుతుందా? యేసు ఉంటే అదే యేసు మాటే బయటకు వస్తుంది. అందుకే మత్తయి గ్రంథకర్త అంటారు, నీ హృదయం దేనితో నింపబడితే నీ నోరు చెప్పలే అదే మాట్లాడుతుంది. నీ హృదయం దేనితో నింపబడితే నీ నోటంట అలా వస్తాయంటండి. మన నోరు అదే మాట్లాడుతుందంట. మన హృదయం దేనితో నింపబడిందో, యేసుతో నింపబడిందో, లేకపోతే లోకములో ఉన్న దేనితోనైనా నింపబడిందో ఆలోచించాలి. యేసు ఉన్నారంట. ఆ ఇంటిలో కొంచెము కూడా స్థానం లేదంట. కానీ అక్కడ ఉన్న ప్రజలందరికీ ఆయన బోధిస్తున్నాడంట వాక్యాన్ని. అక్కడ ఉన్న ప్రతి ఒక్కరు కూడా వాక్యము వింటున్నారు. అక్కడకు వచ్చిన వారు స్వస్థత కోసమో, ఏదో రోగంతోనో, బాధతోనో, దయ్యపు శక్తులో, చీకటి శక్తులో, దురాత్మ సమూహాలతోనో ఉన్నవారు ఉండి ఉండొచ్చు, లేకుండా పోలేదు. అటువంటి వారికి కూడా ఆయన వాక్యాన్ని బోధిస్తున్నారు.
మనిషి ఎలా బ్రతకాలో ఆయన వాక్యం మాత్రమే చెబుతుంది. మనిషి ఎలా జీవిస్తే స్వర్గానికి వెళ్తారో ఆయన వాక్యం మాత్రమే చెబుతుంది. ఆయన వాక్యమును బోధిస్తూ ఉన్నారంట. స్తోత్రం కలిగిన గాక. ఆయన నివసించే ఇల్లుగా ఉన్న మన హృదయము, మన ఇల్లు, ఇంటిలో నుండి ఏమొస్తుందో మనకే తెలియాలి. మనకు దేవునికి మాత్రమే తెలియాలి. ఈ గ్రంథకర్త చాలా క్లియర్గా రాశారు దీని గురించి. ఆయన కూర్చున్నారట, వచ్చిన వారందరికీ వాక్యాన్ని బోధిస్తున్నారంట. తర్వాత ఏమైంది? 3వ వచనం, కొందరు పక్షవాయువు గల ఒక మనుషుని నలుగురి చేత మోయించుకొని ఆయన యొద్దకు తీసుకుని వచ్చిరి. ఓ పక్షవాయువు గల వ్యక్తి మంచాన పడున్నాడంట. ఏమండి, పెరాలసిస్, పక్షవాయువు అంటే పెరాలసిస్ కదా. ఆ వ్యక్తి పెరాలసిస్ వస్తే ఆయన కర సహాయంతోనో లేక మనుషుల సహాయంతోనో నడిచొచ్చేయచ్చు. కానీ ఇక్కడ ఈ రోగి పరిస్థితి ఎలా ఉందంటే మంచం మీద మోసుకుని వచ్చేశారు. మంచం మీద మోసుకుని వచ్చారు. కొంచెం జాగ్రత్తగా విందాం. మంచం మీద ఉన్న వ్యక్తి తన కాలకృత్యాలు కూడా తీర్చుకోలేరు. 1, 2 కూడా మంచం. ఒక మంచానికి పర్మనెంట్ అయిపోయిన వ్యక్తి 1 నెల, 2 నెలలు, 3 నెలలు, 4 నెలలు వ్యాధి గల వ్యక్తి కాదు. సుమారుగా కొన్ని సంవత్సరాల నుండి బాధపడుతున్నవాడు. ఎన్నిసార్లు ఆ రోగి కనిపించిందో, ఇక నేను ఈ మంచం మీద ఇలాగే ఉండి నా కాలాన్ని వెళ్ళబుచ్చి నేను చనిపోవలసిందే అని ఎన్నిసార్లు ఆలోచించుంటాడు. ఆ మంచం మీద ఉన్న వ్యక్తి తన కాలకృత్యాలు తమ బంధువులు ఎవరో తీస్తూ ఉంటే, అయ్యో నేను ఇంతమందికి భారంగా ఉన్నానా అని ఎన్నిసార్లు మదనపడి నేను చచ్చిపోతే బాగున్ను అని ఎన్నిసార్లు అనుకుని ఉంటాడు. ఆ మంచం మీద ఉన్నటువంటి ఆ పక్షవాయువు గల రోగి ఎంతగా మదన పడుంటాడో, లేక కాలకృత్యాలు అవి జరుగుతున్నప్పుడు ఆ తీసేవారు చేదరించుకుంటే మనస్సు నొచ్చుకొని, నేను వీరికి భారంగా మారిపోయానే, నేను చచ్చిపోతే బాగున్ను అని ఎన్నిసార్లు అనుకుని ఉంటాడు. ఆ మంచంతోనే ఆ వ్యక్తిని తీసుకుని రావడం జరిగింది. ఈ స్థలమందున్న నా స్నేహితులారా, ఈ మాటలు వింటున్న ప్రియమైన క్రైస్తవ సంఘమా, సమాజమా, జాగ్రత్తగా వినండి. నిన్ను నిరాశలోనికి ముంచే కొన్ని రోగాలు నీలో ఉంటాయి. నిన్ను నిస్పృహల గుండా తీసుకుని వెళ్ళి ఇక నాకు మరణమే శరణ్యము అనే పరిస్థితికి తీసుకుని వెళ్తాడు. కొంతమంది చూచే చూపు, కొంతమంది పెట్టే ట్రీట్మెంటు, కొంతమంది వారి చూపుతోటి మాట్లాడేస్తుంటారు. పెదాలతో మాట్లాడకపోయినా చూపులతో మాట్లాడేస్తుంటారు. నిన్ను నిందించి, నిన్ను దూషించి, నిన్ను తోలనాడి, నిన్ను పారద్రోలి, నిన్ను పడద్రోసి, కృంగదీసి, నిన్ను పతనానికి గురి చేయడానికి చాలామంది చాలా రీతులుగా చేస్తుంటారు. నిరాశ నిస్పృహల్లో ఉన్న వ్యక్తిని కూడా ఆ నిరాశ నుండి విడిపించగల సమర్థుడు మనము సేవిస్తున్న యేసు క్రీస్తు ప్రభుకి సాధ్యము. ఇక్కడ ఈ స్థలమందు యేసు ప్రభు బోధిస్తూ ఉంటే ఓ 4 మనుషులు ఓ మనుష్యుని తీసుకుని వచ్చారంట. ఆ మనుషులు చేసిన పనేంటి చూడండి ఒకసారి. 4 చేత మోయించుకుని ఆయన యొద్దకు తీసుకుని వచ్చిరి. చాలా మంది కూడి ఉన్నందున 4వ వచనం, వారు ఆయన యొద్దకు చేరలేక ఆయన ఉన్న చోటికి పైగా ఇంటి కప్పు విప్పి సందు చేసి పక్షవాయువు గలవానిని పరుపుతోనే దింపిరి. యేసు వారి విశ్వాసమును చూసి, కుమారుడా, నీ పాపములు క్షమించబడి ఉన్నవని పక్షవాయువు గలవానితో చెప్పారు. ఏం చెప్పారు ఇక్కడ దేవుడు? చూడండి ఎంత విచిత్రమో. ఆ పక్షవాయువు గలవాడిని చూసి, కుమారుడా, నీ విశ్వాసం ఎంత గొప్పది, నీకు స్వస్థత వచ్చింది, ఎల్లు సంతోషంగా నీ పరుపెత్తుకుని వెళ్ళిపో అని చెప్పారా? చెప్పాలి.
ఆయన అలా అనలేదు. మీ విశ్వాసమును చూసి. ఎవరి విశ్వాసం? ఎవరి విశ్వాసం? మోసుకుని వచ్చారు చూసారా నలుగురు, వారి విశ్వాసమును బట్టి ఆ రోగి స్వస్థపరచబడ్డాడు. వారి విశ్వాసమును చూసి ఆ రోగి స్వస్థపరచబడ్డాడండి. నా స్నేహితులారా, ఈ సందర్భం వచ్చింది కాబట్టి మాట చెప్తాను చూడండి. దేవుడు కార్యాలు ఎలా చేస్తాడో చెప్తున్నాను. యేసుప్రభు వారి శిష్యులు పేతురు గారు, యోహాను గారు యేసుప్రభు వారు వెళ్ళిపోయిన తర్వాత ఓ దేవాలయం ఉంటుంది. దేవాలయంలోకి వెళ్ళడానికి ముందుగా మెట్ల దగ్గర ఓ కుంటి భిక్షగాడు అడుక్కుంటూ ఉంటాడు. బాబు సహాయం చేయండి, సహాయం చేయండి, ధర్మం చేయండి, ధర్మం చేయండి అంటే వాడి వైపు తేరు చూసినప్పుడు ఈ భిక్షగాడితో అంటారు ఏమనంటే, మా దగ్గర నీకు ఇవ్వడానికి వెండి బంగారు వస్తువులు ఏమీ లేవు మరి నా దగ్గర. అప్పుడు ఈ పేతురు యోహానులు ఆ వ్యక్తికి ఏమి ఇచ్చారో చూపిస్తాను చూడండి. అపోస్తుల కార్యాలు 3వ అధ్యాయం. అపోస్తుల కార్యాలు 3వ అధ్యాయం. మళ్ళీ ఏముంటుంది, నాకు చాలా ఇష్టమైన మాట చూడండి. పగలు 3 గంటలకు ప్రార్థన కాలమున పేతురు యోహానులు దేవాలయంకు వెళ్ళుచుండగా పుట్టినది మొదలుకొని కుంటివాడైన ఒక మనుషుడు మోసుకొని పోబడుచుండెను. వాడు దేవాలయంలోనికి వెళ్ళు వారిని భిక్షమడుగుటకు కొందరు ప్రతిదినము వాడిని శృంగారమును దేవాలయపు ద్వారమునొద్ద ఉంచుచు వచ్చిరి. చూడండి 3వ వచనం. పేతురును యోహాను దేవాలయంలో ప్రవేశింపబోనప్పుడు వాడు చూచి భిక్షమడుగగా పేతురును యోహానును వానిని తేరి చూచి మా తట్టు చూడమనిరి. వాడు వారి యొద్ద ఏమైనా దొరుకునని కనిపెట్టుచు వారి యందు లక్ష్యముంచెను. ఏం చేస్తున్నాడు ఈ కుంటి భిక్షగాడు? ఆ పేతురు యోహానులు ఏమైనా ఇస్తారేమో అని చూస్తున్నారు. ఎందుకంటే అప్పటికి చాలా మంది వారి స్థిర ఆస్తులన్నీ అమ్మేసి వారికి ఉన్నదంతా తెచ్చి ఈ పేతురు యోహానులకి ఇవ్వడం ఈ వ్యక్తికి తెలుసు. ఆ ఊరంతా మారుమోగిపోయింది. యేసు శిష్యుల పాదాల యొద్ద తమ ఆస్తులను అమ్మి పెట్టేస్తున్నారు. పేతురు గారు, యోహాను గారు, మీరు ఏం చేయాలనుకుంటున్నారో చేయండి, మా ఆస్తి ఇది, మాకు బోధించండి అని చెప్పి చాలా ఆత్మీయంగా ఆలోచించి ఈ ఆస్తులని అమ్మి కానుకలుగా సమర్పించడం తెలుసు. ఈ విషయాన్ని తెలుసుకున్నటువంటి ఈ భిక్షగాడు వారిని తీరు చూచి ఏమైనా సహాయం చేస్తారని చూస్తా ఉన్నాడు. ఏమైనా దొరుకుతుందేమో అని ఆ భిక్షగాడు చూస్తూ ఉన్నాడు. అంతటా పేతురు, వెండి బంగారంలో నా యొద్ద లేవు కానీ నాకు కలిగినదే నీకు ఇచ్చుచున్నాను అని చెప్పి ఏమన్నారు చూడండి. అక్కడ నజరేయుడైన యేసు క్రీస్తు నామమున నడువమని చెప్పి వాని కుడి చెయ్యి పట్టుకుని లేవనెత్తను. వెంటనే వాని పాదముల చీలమండములు బలము గంతులు వేయుచు దేవుణ్ణి స్తుతించుచు వారితో కూడా దేవాలయంలోనికి వెళ్ళాడు. స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. ఆ వ్యక్తి నన్ను స్వస్థపరచండి పేతురు గారు, యోహాను గారు అని అడిగారా? చెప్పాలి, అడగలేదే. మరి ఎలా స్వస్థత వచ్చింది ఆ వ్యక్తికి అంటే పేతురు యోహానుల విశ్వాస సహితమైన ప్రార్థన. ఈ స్థలమందు ఈ మాటలు వింటున్న వారులారా, నా ప్రియమైన సోదరి, నా స్నేహితులారా, నీకున్న నీ శోధనలో కానీ లేక నీ కుటుంబ సమస్యల వేదనలో కానీ నీ కుటుంబీకుల యొక్క బాధల్లో కానీ వేదనతో ఉన్నారేమో, నీ కుటుంబ సభ్యులు తీరని సమస్యలతో ఉన్నారేమో, తీరని శోధనలో ఉన్నారేమో, ఇక మాకు ఏమీ లేదు, ఇక శూన్యమే కనిపిస్తుందని మదన పడుతూ బాధపడుతూ ఉన్నారేమో, వారికి మీరిచ్చే భరోసా ఏంటో తెలుసా? మీ విశ్వాస సహితమైన ప్రార్థనతో వారున్నటువంటి ఆ శోధనకర పరిస్థితి నుండి తప్పించడానికి మీ విశ్వాసము సహకరిస్తుంది. మీ విశ్వాస సహితమైన ప్రార్థనే నీ బంధువునుకున్న రోగమైన, వ్యాధైన, కరువైన, ఖడ్గమైన నుండి, అటువంటి భయంకరమైన స్థితి నుండి దేవుడు తప్పిస్తాడు నీ విశ్వాసంతో. పేతురు గారి విశ్వాసము ద్వారా, యోహాను గారి విశ్వాసం ద్వారా ఆ కుంటివాడు స్వస్థపరచబడ్డాడు. యేసు ప్రభు దగ్గరకు ఆ తీసుకుని వచ్చిన ఆ పక్షవాయువు గలవాని విశ్వాసము లేదు, కానీ తీసుకుని వచ్చిన నలుగురు విశ్వాసం ద్వారా గొప్ప స్వస్థత, గొప్ప విడుదల, గొప్ప ఆనందము, గొప్ప రక్షణ పొందుకొని ధైర్యంగా వెళ్ళిపోయాడు ఆయన.
ధైర్యంగా వెళ్ళిపోయాడు. ఎందుకంటే ఆ ఆ పక్షవాయువు గల రోగితో చెప్పాడు దేవుడు, నీకు స్వస్థత వచ్చింది, వెళ్ళిపో బాబు అనలేదు. ఏమన్నారు ఆయన? నీ పాపములు క్షమించబడ్డాయి. మనము సేవిస్తున్న దేవుడు మన పాపములు క్షమించి మనకు విడుదల ఇవ్వడానికి సమర్థుడైన అంత శక్తి గలవాడైన అంత గొప్ప దేవుడండి, అంత గొప్ప దేవుడు. ఈ మాటలు వింటున్న నా ప్రియమైన సోదరి, నా స్నేహితులారా, ఇక్కడ ఇద్దరు వ్యక్తులను మీకు పరిచయం చేస్తాను. ఒకరు ఎవరు అంటే, ఈ వ్యక్తిని మోసుకుని వచ్చిన నలుగురు మనుషులు. ఇంకొకటి ఆ ఇంటి యజమాని. యేసుప్రభు ఉన్నారండి లోపల, యేసుప్రభు బోధిస్తున్నారండి, బాగానే ఉంది. కానీ యేసుప్రభు ఉన్న ఆ స్థలానికి ఎదురుగా పైన కప్పిప్పేస్తున్నారంటే మనమైతే ఏం చేస్తాం చెప్పండి? లోపల పాస్టర్ గారు బోధిస్తున్నారు, చాలా మంది జనం ఉన్నారు, ఈ లోపల స్థలం లేదని చెప్పి పైన పెంకులు తీసేస్తుంటే మనం ఊరుకుంటాం? గొడవ పెట్టాము, ఏరా నువ్వు ఇలా చేస్తావు అలా చేస్తావని ఎన్నెన్ని మాటలు మాట్లాడేస్తాం. కానీ ఆ ఇంటి యజమాని చూడండి, యేసు ఉన్న ఇంటి యజమాని చూడండి, యేసు బోధిస్తున్నటువంటి ఆ ఇంటి యజమాని యొక్క గొప్పతనము చూడండి, విశ్వాసము చూడండి. నా ఇల్లు పాడైనా పర్వాలేదు, నా వస్తువులు పోయినా పర్వాలేదు, ఒక్క పాపి కూడా నశించిపోకూడదని ఆయన ప్రశ్న. ఆ రోగి అనుకుని ఉండొచ్చు, ఆ పక్షవాయువు గల ఆ వ్యాధి గల వ్యక్తి అనుకుని ఉండొచ్చు, ఏమని? ఇక నా బ్రతుకేంటి, మంచానికి నేను అంకితం అయిపోయాను, ఏదో ఒకరు చనిపోవలసిందే, నా రోగం అంతా ముదిరిపోయింది, ఇక నేను చచ్చిపోతాను, నా బలం హరించిపోయింది అని అనుకుండొచ్చు. కానీ ఆ ఇంటి యజమాని అలా అనుకోలేదు. ఆ రోగి కూడా స్వస్థపరచబడాలి, ఆ రోగి కూడా, ఆ పాపి కూడా రక్షింపబడాలి, వాని పాపములు క్షమించబడి ఉండాలి అని చెప్పి, నా ఇల్లు నా వస్తువులు పాడైనా పర్వాలేదు, ఒక రోగి కూడా నశించిపోకూడదు. ఈ మాటలు వింటున్న నా సోదరి, నా స్నేహితులారా, దేవుడు ఈరోజు మనతో మాట్లాడుతున్నారు. మన కళ్ళ ముందు ఎంతో మంది నశించిపోతున్నారు, మనకు దండ పట్టుకున్నట్టుగా ఉండిపోతున్నారు. నేను, నా భర్త, నా బిడ్డలు బాగుంటే చాలు, ఎవరు నశించిపోతే ఎందుకు అనుకుంటున్నాం. కానీ ఆ యేసు నివసిస్తున్న ఇంటి యజమాని అలా అనుకోలేదండి. అందరూ రక్షింపబడాలి, అందరూ మారు మనసు పొందాలి, మోక్షానికి వెళ్ళాలనుకున్నాడు ఆయన. నాకెందుకులే, ఎవరు వెళ్ళిపోతే వెళ్ళిపోని, ఎవరు నాశనం అయితే అయిపోని, ఎవరు చనిపోతే చనిపోని, ఎవరు నరకానికి పోతే పోని అని అనుకోలేదండి ఆయన. యేసు మన ఇంటిలో ఉంటే ఆ ఇంటి యజమానిలా మనం ఆలోచిస్తాం. నాకున్న ఆస్తిపాస్తులు కరిగిపోయినా పర్వాలేదు, కొంతమంది అయినా ప్రభు దగ్గరకు వెళ్ళాలి అనుకుంటాం. నేను ప్రభు కోసము కరిగిపోయి కొందరికైనా వెలుగునిస్తాననుకుంటాం. యేసు ఉన్న ఇంటిలో నేను ఆరిపోతున్నా పర్వాలేదు, కొందరు వెలుగుతున్నారు, ఎందుకంటే నేను ఆరిపోయి దేవుని దగ్గరకు వెళ్తాను, నేను కరిగిపోయి దేవునితో ఉన్నాను, నేను కరిగిపోయి కొంతమందికైనా వెలుగునిస్తానని కొవ్వొత్తు ఎలాగనుకుంటుందో, ఆ కొవ్వొత్తి వెలుగుతూ అరించిపోతూ వెలుతురుని ఎలాగిస్తుందో, ఓ క్రైస్తవుడు కూడా, అనగా యేసు నివసించే ఇల్లుగా ఉన్నటువంటి క్రైస్తవుడు కూడా తాను కరిగిపోతూ కొంతమందికైనా వెలుగునివ్వాలి, కొందరికైనా ఆనందాన్ని ఇవ్వాలి, కొందరినైనా రక్షించాలి. ఈ మాటలు వింటున్న నా ప్రియమైన సోదరి, నా స్నేహితులారా, దేవుడు మన హృదయం అనే ఇంటిలో ఉన్నారా? ఆ దేవుడు హృదయం అనే ఇంటిలో ఉన్నారా? మన ఇంటిలో ఉంటే మన ఇంటిలో నుండి వాక్యమే వస్తుంది. మన ఇంటిలో ఉంటే అక్కడ ఉన్న వారందరూ కూడా రక్షింపబడాలని కోరుకుంటాం. యేసు ఉన్న ఇల్లుతో ఉంటే, యేసు మన ఇంటిలో ఉంటే ఆ ఇంటి యజమానిలా మన వస్తువులు, మన ధనము, మన బలము, మన శక్తి అన్నీ కరిగిపోయినా పర్వాలేదు, కొందరైనా రక్షింపబడాలి అని ఆలోచిస్తాం. ఈ రాత్రి
ప్రభు మనతో మాట్లాడుతున్నారు. నీ కళ్ళ ముందు చాలా మంది నశించిపోతున్నారు కదా, వారిని రక్షించగలుగుతున్నావా? రక్షించగలుగుతున్నామా? ఏంటో మనము సమాధానము దేవునికే చెప్పాలి, నీ హృదయానికే చెప్పాలి. యేసు నీ హృదయంలో ఉంటే నీకు నిద్ర పట్టదండి నశించిపోయే వారి జనాన్ని చూసి. ఎవరికైనా ఒకరికైనా ప్రభువు గుర్చిన వార్తను నేను చెప్పాలి మనం అనుకుంటాం. దేవుడు నాకు అనుగ్రహించిన ఈ రక్షణ భాగ్యమే అనేకులు పొందాలి అని మనం అనుకుంటాం. ఉన్నామా లేదా? చూడండి చివరిగా దేవుడు ఏమంటున్నాడో. హెబ్రీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము. హెబ్రీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 6వ వచనం చదువుతాం అందరం కలిసి. హెబ్రీలకు రాసిన పత్రిక. క్రీస్తు కుమారుడయుండి ఆయన ఇంటి మీద నమ్మకముగా ఉన్నాడు, ధైర్యముగా నిరీక్షణ వలని ఉత్సాహమును తుదమట్టుకు స్థిరముగా చేపట్టిన ఎడలా మనమే ఆయన ఇల్లు. ఏంటండి? తుదమట్టుకు స్థిరముగా చేపట్టిన ఎడలా. ఏంటి? యేసు ఉండడానికి నీ ఇంటిని సిద్ధపరిచి చివరి వరకు యేసును నువ్వు ఇంటిలో స్థిరముగా ఉంచితే మనమే ఆయన ఇల్లు. స్తోత్రం కలిగిన గాక. మనమే ఆయన ఇల్లు. స్థిరంగా ఉన్నామా మనం? స్థిరముగా ఉండగలుగుతున్నామా మనం? ఎలా ఉంది మన పరిస్థితి? ఎలా ఉంది మన జీవితం? స్థిరముగా నివసించగలిగితే మనమే ఆయన ఇల్లు. నీవే ఆయన ఇల్లు, నేనే ఆయన ఇల్లు. మనమందరము ఆయన ఇల్లుగా ఉండాలంటే మనలో ఈ కార్యాలు ఉంటాయి. యేసు నీ హృదయం అనే ఇంటిలో నివసిస్తే మన హృదయములో నుండి మంచి మాటలే వెళతాయి. మంచి మాటలే వెళతాయి. యేసు నివసించిన ఇంటిలో నుండి మంచి మాటలే వెళ్తాయండి. యేసు నివసించిన ఇంటిలో నుండి మంచే వెళుతుంది కానీ చెడు వెళ్ళదు. ఆలోచించాలి. యేసు ఉన్న ఇల్లేనా? ఎవరు కూడా నశించిపోయే వారిగా ఒప్పుకోదు నీ ఇల్లు. యేసు హృదయంలో ఉన్నాడు కాబట్టి. మన హృదయ పరిస్థితి ఎలా ఉంది? హృదయములో దేవుడున్నాడా? హృదయములో లేక ఎవరైనా ఉన్నారా? లోకమేమైనా ఉందా? లోకాశలు ఏమైనా ఉన్నాయా? ఆలోచించండి. మనమే ఓ నిర్ణయానికి వద్దాం. మోకరించండి.